శివ. దీన్ని చదువుదాం. ఇందులో ఏముందో చూద్దాం, చదువుదాం. AUNO, ఒక UNO. దీని అబ్రివేషన్ ఏన్షియంట్ యూనివర్సల్ నేషన్స్ మొబైల్ ఆర్గనైజేషన్ అని ఎవరైతే దీన్ని ప్రయోగించారో వారే దాని యొక్క టెర్మినాలజీని పరిచయం చేయాల్సిన అవసరం ఉంటుంది, లేకుంటే తెలియదు. ఎందుకు పెట్టాడు, దాని ఉద్దేశం ఏంది, దాని అర్థం ఏంది, భావం ఏంది, దాని ఉపయోగం ఏంది అనేటువంటిది ఆ యొక్క టర్మ్ని బట్టి చెప్పుకుంటూ పోతాడు. ఇది సారూప్యాదిగా కూడా ఉంటుంది. ఇందులో అక్షరాలన్నీ ఈ ఒక భాషలో ఉండేటువంటి అక్షరాలు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి, అంతరించిన భాషలు ఎన్ని ఉన్నాయి అని మనం సర్వే చేసినప్పుడు మనకి ఖచ్చితమైనటువంటి రిపోర్టు రాదు. స్పెసిఫిక్గా ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ రావాలంటే అంత సర్వే ఇప్పటి వరకు జరగలేదు. ఎన్ని భాషలు ఉన్నాయి ప్రపంచంలో అంటే ఏదో సుమారుగా కొన్ని భాషలు సర్వే చేసిన వాళ్ళు ఎవరు, దీని మీద శాస్త్రవేత్తలుగా ఉండేవాళ్ళు, ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు, సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలనేటువంటి వాళ్ళు ఆ విధంగా సర్వేకి ఖర్చు పెడుతుంటారు. వారి స్వార్జితాన్ని ఖర్చు పెట్టి ఏదో సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ పరంగా జరిగేటువంటిది ఏదీ లేదు, అన్నీ ప్రైవేట్ పరమే. సృష్ట్యాదిగా విద్యా విధానం ప్రైవేట్గానే జరిగింది. ప్రభుత్వం అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఈ యొక్క విద్యా విధానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఈ యొక్క విషయాలు వర్గీకరణ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎవరు ఏ సబ్జెక్టు తీసుకోవాలనేటువంటి నిర్ణయము ఎలా వచ్చింది? ఎంత విషయాన్ని ఒకరు వినగలరు, అర్థం చేసుకోగలరు, జ్ఞాపకం పెట్టుకోగలరు, అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వగలరు, ప్రశ్నలు ఎన్ని విధాలు, ఆ అడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. ఎవరైతే చెప్తారో వాళ్ళు ఉత్తమ తరగతి మార్కులు బాగా వచ్చినటువంటి మేధావులుగా ప్రకటితం కావడం. ఇక వ్రాత పరీక్షలు చెప్తాం. వ్రాతలో వేగం ఒకటి ఉంది. ఎవరు వేగంగా రాస్తారో వారికి ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాస్తారు. వారు ప్రతిభావంతులుగా గుర్తించడం, ఇవన్నీ ఈ సిస్టంలో రద్దవుతాయి. ఈ సిస్టంలో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యముని ప్రమాణంగా తీసుకుంటాడు. కానీ విద్యా విధానంలో ఎన్ని తరగతులు చదువుకున్నావు, ఏం చదువుకున్నావు, PhD పట్టాలు ఉన్నాయా, నోబెల్ ప్రైజ్ ఉందా, ఇంకా ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు బహుమతులు, ఇంకా సర్టిఫికేట్లు, ఏయో కొన్ని కీర్తి ప్రతిష్టలుగా సంబంధించినవి అవి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చూస్తుంటారు. కానీ అవి ప్రామాణికాలు కావు. ఎందుకు కావు అంటే అవి సమాజాన్ని సంస్కరించడంలో ఏ విధమైనటువంటి ప్రాతినిధ్యం వహించటం లేదు. ఇప్పుడు క్రీడాకారులు ఉంటారు, ఎంతోమంది వారి యొక్క అభిమానులు ఉంటారు. తర్వాత సినిమా వాళ్ళు ఉంటారు, ఎంతోమంది అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఇట్లా రాజకీయాలు, వారి మీద అభిమానం, ఇట్లా ఉంటారు. ఏది విశేషమైనటువంటి అభిమానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు, పొందేటువంటి వాళ్ళు ఎవరు, వారి వల్ల వీళ్ళు పొందేటువంటి లాభాలు ఏమిటి అని మనం ఒక సర్వే రిపోర్ట్ చేసినప్పుడు ఏముంది, ఏం తెలుస్తుంది? ఎలాంటి సినిమాలు ఎక్కువగా
డబ్బు సంపాదిస్తున్నాయి, ఎలాంటి వీడియోస్కి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి, డబ్బు వస్తుంది. ఇవన్నీ మనం సర్వే చేసినప్పుడు సమాజాన్ని తగినది మాత్రమే ప్రామాణికమైందే తప్ప సమాజాన్ని సంస్కరించలేనటువంటి విద్య కానీ, కరెన్సీ నోట్లు కానీ, ఈ బంగారు వంటి రాజసంగా విలువ ఇవ్వబడినటువంటి ఈ మూలకాలు ఏదైనా కానీ, కృత్రిమైనటువంటి తయారీ వస్తువులు ఏదైనా కానీ అవి సమాజాన్ని సంస్కరించలేనప్పుడు అవన్నీ వ్యర్థాలు అని చెప్తా ఉండడు ఈ సిస్టంలో. సమాజాన్ని సంస్కరించాలి కదా, ధర్మ మార్గంలో అవి ప్రవర్తింప చేయాలి కదా. అలా చేయలేనప్పుడు ఇక అన్నీ వ్యర్థమే కదా, వాటితో ఏం ఉపయోగం? ఇదే తాపసులు, యోగులు, మహర్షులు, బ్రహ్మర్షులు అనేటువంటి స్థాయికి మెట్లుగా ఒక పదాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ పదాలని పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. స్వయంభూలుగా వారికే పేర్లు పెట్టుకుంటున్నారు. ఒకరు ఇచ్చేది ఒక పేరు, వారికై వాళ్ళు పెట్టుకునేది ఒక పేరు. అసలు ఏది అజ్ఞాతంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ చెట్లన్నీ, వృక్షజాతులన్నీ కూడా ఒకప్పుడు ప్రాణం లేవేని, వాటికి బుద్ధి లేదని, వాటికి ఏమీ పంచేంద్రియాలు అనేటువంటివి లేవని, జంతువుల మాదిరిగా అవి ప్రవర్తించవని ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి కామధేనువు, కల్పవృక్షం, చింతామణి 3 జంతు, వృక్ష, ఖనిజ, వస్తు, ఖగోళ రాశులన్నీ సమన్వయం చేసి చెప్పేటువంటిది ఈ సిస్టంలో ఉండేటువంటి విశేషం. కానీ ఎవరు వింటారు, ఎవరు చూస్తారు, ఎవరు అనుభవిస్తారు, ఎవరు పరివర్తన పొందుతారు అనేటువంటిది కూడా ఒక సర్వే నివేదిక. శివ, ఇక తర్వాత విషయం తర్వాత తెలుసుకుంటాం.